హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ట్రెడిషన్. ఈరోజైతే సబ్జా గింజలతో చల్లని డిసర్ట్ అనేది చూపిస్తాను. సాధారణంగా మనం సబ్జా గింజలతో ఎక్కువగా లిక్విడ్స్ అనేవి ప్రిపేర్ చేస్తాం కదా. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే ఇక్కడ నేను ఒక క్యారెట్ని తీసుకొని ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కాచి చల్లార్చిన పాలు 1.5 కప్పు వరకు వేసుకుంటున్నాను. మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా వాడచ్చు, నార్మల్ మిల్క్ అయినా వాడచ్చు. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు వరకు బెల్లం కూడా వేసేసుకోవాలి. బెల్లం వేసి బెల్లం అనేది పూర్తిగా కరిగేంత వరకు కలుపుకోవాలి. మీరు బెల్లం ప్లేస్లో తేనె వాడుకోవచ్చు, పంచదార కూడా వాడుకోవచ్చు. ఇక్కడ బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే క్యారెట్ తురుము 1/2 కప్పు సబ్జా గింజలు వేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న 1.5 కప్పు పాలకి 1/2 కప్పు సబ్జా గింజలు అనేవి తీసుకొని మొత్తం ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత దీనిని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెడితే మనకి సబ్జా గింజలు అనేవి ఈ విధంగా నానుతాయి. ఇక్కడ చూడండి, కాస్త చిక్కగా కూడా తయారైంది కదా. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి అనేది వేసుకుంటున్నాను. యాలకుల పొడి ప్లేస్లో మీరు ఫ్రూట్ ఎసెన్స్ ఏదున్నా సరే యాడ్ చేసుకోవచ్చు. మరలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా అవుతుంది. అప్పుడు చల్లగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. 20 నిమిషాల తర్వాత మనకి చాలా క్రీమీగా తయారైంది కదా. చూడండి, మనం ఎంత సింపుల్గా సబ్జా గింజలతో డెసర్ట్ అయితే రెడీ చేసేసుకున్నామో కదా. చల్లగా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది. అందుకే కనీసం ఒక 20 నిమిషాలైనా ఫ్రిడ్జ్లో పెట్టండి. ఈ విధంగా కప్పులో వేసేసుకున్న తర్వాత పైనుంచి క్యారెట్ తురుము, పిస్తా తురుము, బాదాం తురుము, జీడిపప్పు తురుముతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సబ్జా గింజలు అనేవి ఒంటికి చలువ చేస్తాయి కాబట్టి ఈ విధంగా చేసుకొని తింటే బాగుంటుంది. ముఖ్యంగా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, ఈ విధంగా చేసి పెట్టండి. ఎంత ఇష్టంగా తింటారో. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ డిసర్ట్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ బంధువులకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.